Hi everyone, I am Dr. Achyut, Consultant General Physician, Bloom Health Multi-Speciality Hospital. ఈరోజు మనం యూటీఐ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ గురించి మాట్లాడుకుందాం. అసలు యూటీఐ అంటే ఏంటి, ఎలా వస్తుంది, ఎవరికి ఈ యూటీఐ ఎక్కువ వచ్చే అవకాశాలు ఉంటాయి, దానికి వచ్చే సిమ్టమ్స్ ఎలా ఉంటాయి, లక్షణాలు ఎలా ఉంటాయి, ఎలా దాన్ని పసిగట్టగలము, తర్వాత దాన్ని మనం ట్రీట్మెంట్ ఎలా ఫాలో అవ్వాలి. సో యూటీఐ అంటే యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్. యూరినరీ ట్రాక్ట్ అంటే బ్లాడర్ అయి ఉండొచ్చు, యురెత్రా అయి ఉండొచ్చు, లేదా కిడ్నీస్ అయి ఉండొచ్చు, లేదా యూరిటర్స్ అయి ఉండొచ్చు. కింది నుంచి పై వరకు ఎక్కడ ఇన్ఫెక్షన్ వచ్చినా దాన్ని యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ అంటారు. సో ఇది ఎందువల్ల వస్తుంది? యూజువల్లీ డయాబెటీస్, అన్కంట్రోల్డ్ డయాబెటీస్ ఉన్న పేషెంట్స్కి ఈ యూటీఐ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అండ్ ఫీమేల్ పేషెంట్స్కి కంపేర్డ్ టు మేల్స్, ఫీమేల్స్లో ఈ యూటీఐ ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉంటాయి. అండ్ ఇది యూటీఐ వచ్చినప్పుడు ఎలాంటి సిమ్టమ్స్ వస్తాయి? బర్నింగ్ మిక్చురేషన్, అంటే యూరిన్ పాస్ చేసేటప్పుడు చాలా మంటగా ఉండడం, నొప్పిగా ఉండడం, లేదా మాటిమాటికి యూరిన్ వెళ్ళాలి అనే అర్జ్ రావడం, ఫ్రీక్వెన్సీ అంటారు, అంటే ఎక్కువ ఫ్రీక్వెన్సీలో యూరిన్ వెళ్ళాలి అనే అర్జ్ రావడం, రాత్రిపూట మాటిమాటికి యూరిన్ పాస్ చేయడానికి నిద్ర లేవడం, నిద్ర డిస్టర్బ్ అవ్వడం, ఇలాంటి లక్షణాలు ఉంటే యూటీఐ వచ్చే అవకాశాలు ఉండొచ్చు అనమాట. సో మనం దీనికోసం ఏం చేయాలి? ఏ టైంకి డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి, లేదా యూటీఐ రాకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి? సింపుల్. ఒకవేళ డయాబెటీస్ ఉంటే డయాబెటీస్ కంట్రోల్లో పెట్టుకోవడం, షుగర్ కంట్రోల్లో పెట్టుకోవడం, అండ్ టాయిలెట్ హైజీన్ అనేది మనం తప్పకుండా పాటించడము, ఆర్ ఎడిక్వేట్ అమౌంట్ ఆఫ్ వాటర్ ఇంటేక్, అట్లీస్ట్ 3 to 4 liters ఆఫ్ వాటర్ పర్ డే మనం తీసుకోవడము, ఇలాంటి మన గుడ్ హ్యాబిట్స్, గుడ్ హైజీన్ హ్యాబిట్స్, కంట్రోలింగ్ షుగర్స్, ఇవన్నీ చేస్తే యూటీఐ రాకుండా అవకాశాలు ఉంటాయి అన్నమాట. ఒకవేళ యూటీఐ మీకు అనిపిస్తుంది, సిమ్టమ్స్ ఉన్నాయి అంటే వెన్ టు కన్సల్ట్ డాక్టర్. ఈ సిమ్టమ్స్తో పాటు మీకు ఎప్పుడైతే బాగా ఫీవర్ వస్తూ ఉంటుందో, చిల్స్తో పాటు ఫీవర్ వస్తుంటుందో, ఆర్ యూరిన్లో బాగా పస్ అనేది మీకు కనిపిస్తుంటుందో, అప్పుడు వెంటనే డోంట్ డిలే, జస్ట్ గో టు ఏ డాక్టర్ అండ్ కన్సల్ట్ డాక్టర్, సో దట్ టైంకి మీకు ట్రీట్మెంట్ అందుతుంది అండ్ టైంకి మీకు ఆ యూటీఐ అనే డిసీజ్ అనేది క్యూర్ అవుతుంది. సో దీన్ని మనం ప్రొలాంగ్ చేస్తే ఇట్ కెన్ ఆల్సో ఇన్ఫెక్ట్ యువర్ కిడ్నీస్ అండ్ లాంగ్ టర్మ్ కిడ్నీ డిసీజెస్ వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి, విచ్ ఈస్ కాల్డ్ యాజ్ క్రానిక్ కిడ్నీ డిసీజ్. సో యాజ్ ఐ ఆల్రెడీ టోల్డ్ యూ, మెయింటైనింగ్ సమ్ సింపుల్ techniques like having good amount of water per day, toilet hygiene, controlling your diabetes, ఇవన్నీ పాటిస్తే యూటీఐ నుంచి మనం కాపాడుకోవచ్చు. థ్యాంక్ యూ.